గౌరవ అధ్యక్ష, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రి గారు అట్లాగే వారి సబ్ కమిటీ ఏదైతున్నదో ఈ 317 జీవో వల్ల ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల పరిష్కారానికి విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ 317 జీవో ఇవాళ 243, 244, 245 జీవోలు ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ బేసిక్గా ఈ 317 జీవో ఏర్పాటే అన్సైంటిఫిక్ అధ్యక్ష. ఇలా నూతన జిల్లాల ఏర్పాటు సరే ఇట్స్ గుడ్ థింగ్, మంచి బాగా జరిగింది. కానీ ఇది ఈ జోనల్ సిస్టమ్ ఏర్పాటు లోపల ఉదాహరణ కరీంనగర్ జిల్లాని తీసుకుంటే అది 4 జోన్లకు పోయింది. ఒకటి బాసర, రెండవది సిరిసిల్ల రాజన్న, మూడవది కాళేశ్వరం, నాలుగవది కొంత భాగం భద్రాద్రి అధ్యక్ష. ఇది కేవలం ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు పరిమితమైన అంశం కాదు. ఇది ఇలా స్టాండింగ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల గురించి మీరు కొంత దానికి వెసులుబాటు ఏ విధంగా కల్పించాలో ఆలోచించారు. ఇది భావి తరాలకు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు సంబంధించింది అధ్యక్ష. ఇందులో ఆప్షన్లు మీరు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో సీనియర్స్ అందరూ ఉమ్మడి జిల్లా కేంద్రాన్నే ఆప్ట్ చేసుకున్నాం. బికాజ్ అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాన్నే ఎంచుకోవడం జరిగింది. దానివల్ల ఏమైపోయింది సార్, జూనియర్స్ అందరూ ఏదైతే ఉందో ఇవాళ కాళేశ్వరం లాంటి జోన్కు, భద్రాద్రికి, బాసరకు పోవడం జరిగింది. దీంతో ఏమవుతుంది సార్ అంటే రాబోయే కాలం లోపల రిటైర్మెంట్స్ అన్నీ ఏదైతుందో మీకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో రిటైర్మెంట్స్ వస్తాయి. ఈ జూనియర్స్ అందరు ఏదైతుందో ఇవాళ మంత్రి లాంటి ప్రాంతానికి పోవడంతో ఏదైతున్నదో ఆడ ఉద్యోగాల కల్పన మనం రాబోయే దశాబ్ద కాలంలో పొందే అవకాశం లేదు. ఇదంతా ఏదైతుందో ఉమ్మడి జిల్లా కేంద్రానికి ఈ వెసులుబాటు లబ్ధి అనుకూడుతుంది అధ్యక్ష. ఇలా జోన్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఏదైతుందో సరే దేవాలయాల పేర్లు అందరం పెట్టుకుంటాం మంచిదే. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలను జోన్స్గా ఏర్పాటు చేసుకుని ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాకపోతుండే. వీళ్ళ ఆ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరిగణలు తీసుకోకుండా అన్సైంటిఫిక్గా ఇది ఏర్పాటు చేయడంతో ఈ సమస్యలు ఉత్పన్నమైంది. నేను దయచేసి ఏదైతుందో ఇది కేవలం మీరు ప్రస్తుతం ఉన్న 317 జీవో పరిధిలోనే సమస్యలు పరిష్కరింప చేయాలని చెప్పంటే భావి తరాలకు మాత్రం ఏదైతుందో వాళ్ళ ఆందోళన గురవుతున్నారు అధ్యక్ష. అది ఇవాళ మీరు ఢిల్లీ రాష్ట్రపతికి మీరు ప్రతిపాదనలు పంపిస్తే ఇట్స్ నాట్ బిగ్ థింగ్. ఇన్ డే ఆర్ 2 6 మాసాలకు కూడా సంవత్సరానికి వస్తుంది, సంవత్సరానికి కూడా 2 సంవత్సరాలకు వస్తుంది కావచ్చు కాక. కానీ శాశ్వత పరిష్కారాలు చూపెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారు కోరేదంటే దీని శాశ్వత పరిష్కార దిశగా ఈ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాలో పరిగణలో తీసుకొని జోన్స్ ఏర్పాటు చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దాని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్, ఓన్లీ 1 ఎగ్జాంపుల్. మా దగ్గర ఏదైతుందో ఒక అమ్మాయి, దళిత అమ్మాయి సార్, 95, 97లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యను అభ్యసించింది. జగిత్యాల జిల్లా 2016లో ఏర్పడింది సార్. మొన్న ఏదైతుందో 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది సార్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ సంబంధించి నేటివిటీతోని ఒక నోటిఫికేషన్ వచ్చింది. అమ్మాయి చదువు ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో చదివింది, కరీంనగర్ జిల్లా కేంద్రంగా. ఇప్పుడు అమ్మాయిని ఏం చేస్తుండ్రో నువ్వు జగిత్యాల నేటివ్ కాదు అని చెప్పని దో షీఈస్ హోల్డింగ్ మెరిట్ షీఈస్ నాట్ సెలెక్టెడ్. మీరు 2016 కంటే ముందు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చదివినా కానీ ఏదైతే ఉందో అది ఆ ప్రాంతంలో ఆ ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లాకు వర్తింపచేయాలి. అమ్మాయి జేఎస్బీగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో చదువుకున్నది కాబట్టి నువ్వు జగిత్యాల నేటివ్ కాదు. 2016 కంటే ముందు ఏదైతుందో అసలు జగిత్యాల జిల్లానే లేదు. అటువంటిప్పుడు ఏదైతే అమ్మాయిని ఏదైతుందో జగిత్యాల నేటివ్ కాదని చెప్పని దో షీ హోల్డ్స్ మెరిట్ షీఈస్ నాట్ సెలెక్టెడ్. నేను దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఏదైతే ప్రత్యేకంగా ఈ విజ్ఞప్తి ఇస్తున్నా సార్, నేను కైండ్లీ ట్రై టు డూ జస్టిస్ టు పర్టికులర్ దిస్ అన్ఎంప్లాయిడ్ గర్ల్ పాప. ఎందుకంటే చాలా అన్యాయం ఇప్పుడు పోస్ట్ కూడా అట్లే ఉన్నది. ఇట్ ఇస్ అన్ఫిల్డ్. మీ ద్వారా వల్ల ఈ సమస్య వచ్చింది, చాలా సంతోషం సార్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. గతంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో మీరు జోన్స్ రూపొందించవచ్చు. దాన్ని వాళ్ళ ప్రభుత్వం మారినప్పుడు ఏదైతుందో దానికి తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేటట్టు అవకాశం మనకు ఉన్నది. దయచేసి గౌరవ నేను మన చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. జస్ట్ మీ దీన్ని మీ యొక్క ఆలోచనను ఈ పరిధిని ఏదో విస్తరింపజేసి అసలు బేసిక్ 317 రీకాన్స్టిట్యూట్ చేసేట్టు ప్లీజ్ ఈ ఉమ్మడి 10 జిల్లాలకు ఏదైతే జోన్స్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మల్టీ జోన్ ఏర్పాటు చేసుకుంటే శాశ్వత ప్రాతిపదికన నిరుద్యోగ యువత ప్రధానం అయిపోయింది సార్. అందరికంటే కొన్ని నష్టపోయేది మా మారుమూల ప్రాంత మంత్రి లాంటి ప్రాంత నిరుద్యోగ యువత అని చెప్పని మీ దృష్టి పట్టుకొస్తున్నారు గౌరవ మంత్రి గారు. వాళ్ళని